తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడింది. అందరూ అనుకున్నట్లుగానే ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఎప్పటి నుంచో చర్చలు జరిగాయి. అయితే తాజాగా దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పందించారు. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడిందని, అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఈసారి మంత్రులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. వీరికే మంత్రి పదవులు పక్కా అని చెప్పేసి కూడా లీకులు కూడా వచ్చాయి. అయితే దీనిపై తాజాగా అయితే ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పలువురు ఎమ్మెల్యేలు అయితే అధిష్టానానికి లేఖ రాయడం, అంటే ఈ మంత్రివర్గంలో హైదరాబాదుకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి కూడా వారు లేఖలో పేర్కొన్నారు. అలాగే బీసీలకు కూడా మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా పడినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గంలో 6 మంత్రి పదవులు అయితే ఖాళీ ఉన్నాయి. 6 2 బీసీకి తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి కూడా బీసీల నుంచి డిమాండ్ అయితే ఉంది. మరోపక్క మైనారిటీలకు కూడా ఒక సీట్ ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది. మరోపక్క ఇప్పటికే ఎస్సీ కోటకు సంబంధించి కూడా 2 మంత్రి పదవులు భర్తీ చేశారు. బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే దామోదర రాజనరసింహ కావచ్చు, ఇద్దరికైతే ఎస్సీ కోటాలో అయితే మంత్రి పదవులు వచ్చాయి. తాజాగా గడ్డం వివేక్కు ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుంది. అంటే ముగ్గురికి అంటే ఎస్సీ కోటాలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇక బీసీలు మంత్రివర్గంలో ఇప్పటికే 2 ఉన్నారు. ఒకటి కొండా సురేఖ, మరొకటి పొన్నం ప్రభాకర్. అయితే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు 2 మంత్రి పదవులు అని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో అయితే మరో ఇద్దరికి కూడా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా చర్చ కొనసాగింది. ఇందులో భాగంగా వాకిటి శ్రీహరితో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ అయితే వచ్చింది. అలాగే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఎవరికి ఇస్తే ఎవరు అలకబూంతారని చెప్పేసి కూడా అధిష్టానం కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై కూడా చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఆ తమ్ముని కూడా మంత్రివర్గం తీసుకుంటే ఎలా అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పించాలనుకుంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ అవుతుంది. మరోపక్క మనం చూస్తున్నట్లయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరు కూడా ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో లేరు. సో ఒకరికైనా మంత్రివర్గంలో అంటే చోటు కల్పించాలని చెప్పేసి కూడా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే లేఖలు రాసిన సందర్భం కూడా మనం చూసాం. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా అధిష్టానానికి లేఖ రాశారు. ఏంటంటే ఈ రంగారెడ్డి జిల్లా అలాగే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎవరికైనా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది. అయితే హైదరాబాద్కు సంబంధించి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు అమీర్ అలీ ఖాన్, ఆయనకు కూడా మంత్రి పదవి ఇస్తే హైదరాబాద్కు సంబంధించి కూడా ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అవుతుంది. అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యేకు అవకాశం కల్పిస్తే ఈయనకు కూడా అంటే మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం వహించినట్లయితే అవుతుంది. అంటే మొత్తానికి 6 పదవులు ఉంటే ఇందులో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకరికి, అలాగే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఒకరికి కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. సో గడ్డం వివేక్ ఇచ్చినట్లయితే ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లభిస్తుంది. అలాగే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మినిస్ట్రీ ఇస్తే అక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది మంత్రివర్గంలో. అయితే కొన్ని అంటే ఈక్వేషన్స్ అయితే ఇప్పుడు ముఖ్యంగా బీసీలకు సంబంధించి కూడా ఈక్వేషన్స్ చాలా క్రిటికల్గా ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ పెరుగుతుంది. అయితే రెడ్డిలు ఇప్పటికే మంత్రివర్గంలో ఎక్కువ అయిపోయారు. రెడ్డిలకు అవకాశం ఎందుకని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లయితే మనకు తెలుస్తుంది.